వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. వారాహి నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, అదేవిధంగా అమ్మవారిని ఆ రోజు శుక్రవారం వచ్చేసింది కాబట్టి అమ్మవారిని ఏ సమయంలో కదపాలి, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ముందుగా మీకైతే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ వీడియోలు చూసి లక్షల సంఖ్యలో వారాహి నవరాత్రులు అయితే చేసుకుంటా ఉన్నారు. చాలామంది కూడా కమెంట్స్ కూడా పెడతా ఉన్నారు, గురువుగారు మాకు ఇంతవరకు ఆ పూజా విధానం గురించి ఇంత వివరంగా మీరు చెప్పినట్లుగా మాకు ఎవరు చెప్పలేదు, తెలియదు, మీ నుంచి అయితే చాలా నేర్చుకున్నామని చెప్పేసి అంటున్నారు. చివరి రోజు చాలా ప్రత్యేకమైన రోజు నవరాత్రుల్లో అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ చివరి రోజు వచ్చేసి మరి శుక్రవారం వచ్చేసింది గురుజీ. మరి శుక్రవారం రోజు ఇన్ని రోజుల నుంచి నిష్టగా పూజ చేసుకుంటూ వస్తున్నారు అమ్మవారికి. సో మన ఇంట్లో ఆ లక్ష్మీదేవే సాక్షాత్తు అక్కడ ఉంది అన్నట్లుగా భావన చేస్తూ వస్తున్నారు. మరి శుక్రవారం రోజు అమ్మవారిని ఒకవేళ ఉద్వాసన చేయొచ్చు అంటే కదపచ్చా గురూజీ? ఇక్కడ ప్రధానంగా చాలా మందికి వచ్చేటువంటిది ఈ యొక్క 23వ తారీఖు రోజున గురూజీ ఈ 9 రాత్రులు అయిన తర్వాత అమ్మవారికి ఈ సంబంధించినటువంటి శుక్రవారం రోజున ఉద్వాసన చెప్పవచ్చా? నవరాత్రులు కదా, కాబట్టి ఈ సంబంధించినటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. గురూజీ ఇక్కడ ప్రధానంగా శుక్రవారం నాడు అనేటువంటిది లక్ష్మీ అమ్మవారి స్వరూపము, సాక్షాత్తు వారాహి లక్ష్మీ అమ్మవారి స్వరూపం. గురూజీ కదిలించకూడదు అనగా ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి శుక్రవారం నాడు కాకుండా శనివారం నాడు 7:38 తర్వాత దుర్ముహూర్తం పెడుతుంది కాబట్టి సుమారు ఉదయం 8 గంటల ఆ ప్రాంతంలో మామూలుగా రెగ్యులర్గా ఏ విధంగానైతే మనం అమ్మవారి పూజ చేసుకుంటామో ఆ విధంగా పూజ, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము ఇలా అవన్నీ సమర్పించి శనివారం నాడు ఉద్వాసన చేయడం చాలా శుభప్రదము అని చెప్పవచ్చు. ఓకే ఓకే గురూజీ. ఇప్పుడు 9వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనము పూజించాలి గురూజీ? 9వ రోజు అమ్మవారిని దండిని వారాహి రూపంలో కొలవాలి. ఓకే, దండిని వారాహి. దండిని వారాహి అంటే 8 రోజుల పాటు మనం పూజించిన తర్వాత 9వ రోజు మనం ఏ దేవతనైతే పూజిస్తామో ఆ దేవత యొక్క అసలు స్వభావ స్వరూప విధానముగా పూజిస్తాం. గురూజీ అంటే అమ్మవారికి సంబంధించి లలిత అమ్మవారికి సంబంధించి లక్ష్మీ అవతార స్వరూపముగా వారాహి ఉంటే సరస్వతి స్వరూపముగా మాతంగీదేవి. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియాశక్తికి రూపము లలితాదేవి, ఇచ్ఛాశక్తికి రూపము లక్ష్మీదేవి, జ్ఞానశక్తికి రూపము ఈ యొక్క మాతంగీదేవి. అందుకనే దండించే దేవతగా అమ్మవారు ఉద్భవించింది రాక్షస సంహారం కోసం. అందుకనే దండిని వారాహి అన్నారు. అంటే అసలు సిసలైనటువంటి అమ్మవారి అసలు స్వరూపంలో ఈ ఆఖరి రోజున కొలుస్తాం. అందుకే మీకు చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి అవతారాల్లో ఆఖరి రోజున రాజరాజేశ్వరి సంపూర్ణ అవతారం, శ్రీశైలంలో చూస్తే మహిషాసుర మర్దిని సంపూర్ణమైనటువంటి అవతారం. ఇలా ఈ అమ్మవారికి కూడా దండిని వారాహి సంపూర్ణమైనటువంటి ఒరిజినల్ అవతారము ఈ యొక్క దండిని వారాహి. కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చెయ్యాలి, బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అలాగే విశేషముగా ఇక్కడ ఆది వారాహి రూపంలోనైనా కానీ అమ్మవారికి పూజ చేయాలి. విశేషంగా ఈ రోజు 9వ రోజున అనేటువంటిది పూజ చేసిన తర్వాత ఇక విప్ప పూలతో దీపారాధన, కంద దీపారాధన, అలాగే నీలిరంగు పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలతో అర్చన, విశేషంగా నీలిరంగు చామంతి, ఎరుపు రంగు చామంతి, గులాబీ పూలు, మనం మందార పుష్పాలు, ఎర్రటి తామర పుష్పాలు, నల్ల కలువ పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలతో అమ్మవారికి విశేషంగా అర్చన చేయాలి. నైవేద్యంగా బెల్లం పాయసము, వీటితో పాటుగా దానిమ్మ పండ్లు, తేనె, బెల్లం పానకం, పనస పండ్లు, చిలకడ దుంప, కందగడ్డ, విప్ప పూలు, ఇలాచి, ఆవు నెయ్యి, నువ్వులతో చేసినటువంటి లడ్డూలు, తీపి లడ్డూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈ అమ్మవారికి ప్రత్యేకత తాంబూలము మరియు ధూపము, ఇవి రెండు ఆఖరి రోజున విశేషముగా మనం చేసుకోవాలి. అయితే ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మనం తెలియచేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 8 రోజుల పాటు అమ్మవారి ఆరాధన 9వ రోజు కూడా చాలా ఎంతో సంతోషంగా చేసుకున్నారు. ఎంత 9 రోజులు చేసుకున్నా అందరికీ ఒక ఆలోచన, ఈ అమ్మవారిని ఇంతగా మనం చేసుకున్నాం కానీ ఒక బ్రాహ్మణుని పెట్టి
మనం హోమం చేసుకొని పూర్ణాహుతి చేసుకుంటే చాలా మంచిది కదా అనుకుంటారు. కానీ సరైన బ్రాహ్మణులు దొరకరు. ఎందుకంటే ఉపాసనా పరులు మాత్రమే చేసేది. ఏ బ్రాహ్మణులు పడితే ఆ బ్రాహ్మణులు ఈ అమ్మవారి మూలమంత్ర ఉపాసన ఉండదు. ఇక అటువంటి వాళ్ళ కోసమై, అలాగే మొదలుపెట్టి మధ్యలో ఆపేసినటువంటి కారణాల వల్ల వాళ్ళ కోసము, అలాగే చాలామంది ఎన్నో రకాలుగా చేసుకోవాలని కోరిక ఉండి చేసుకోలేకపోతారు. ఎలాగైనా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆలోచించేటువంటి వాళ్ళు, అలాగే ఎవరి జాతకరీత్యానైతే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, సొంత ఇంటి కల నెరవేరాలి అనుకునేటువంటి వాళ్ళు, అలాగే వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అలాగే ధనాభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు, జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, అనారోగ్య, దాంపత్య సమస్యల నివారణకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ శనిదోష నివారణకై జూలై 25వ తారీఖు తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకు వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి, స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ధూపం విషయానికి వచ్చేసేసరికి గురూజీ, ధూపంలో గుగ్గిలము తెలుపు లేదా నలుపు, ఇలాచీ పొడి, పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, అలాగే తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి మరియు మిరప పొడి, ఈ 9 వస్తువులతో ధూపారాధన ఉదయం, ధూపం అనేటువంటిది ఉదయం సాయంకాలం ఇంట్లో వేస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొందరగా వెళ్ళిపోతుంది. అసలు చాలా ఫ్రీ అయిపోతాం. ఇక ముఖ్యంగా తాంబూలాదులు మొదటి రోజు నుంచి 8వ రోజుల వరకు 2 తాంబూలాదులు చొప్పుగా ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారికి సమర్పించే తాంబూలం విశేషంగా ఉండాలి. కాబట్టి ఏంటి ఈ యొక్క తాంబూలాదులు అంటే, మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అనగా పూజ చేసుకునేటువంటి వాళ్ళు తాంబూలం స్వీకరిస్తారు, స్నేహితులు ఎంతమంది, బంధువులు ఎంతమంది స్వీకరిస్తారో అన్ని తాంబూలాలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తాంబూలంలో సున్నము, కాచు, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరము ఇవన్నీ కూడాను వేసి తాంబూలాలు రెడీ చేసుకొని పెట్టుకొని పూజ చేసినప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా ఒక తాంబూలం, అలాగే మిగతా వాళ్ళకందరికీ కూడా ఒక ప్రత్యేక స్థానంలో తాంబూలాదులు పెట్టి అమ్మవారికి తాంబూలము, నైవేద్యం ఇవన్నీ సమర్పించాలి. తదనంతరం ఎంతమంది వస్తే అంతమందికి తాంబూలాదులు సమర్పిస్తే సరిపోతుంది. ఇక తదనంతరం ఖచ్చితంగా వారాహి అమ్మవారి హోమం జరిపించుకుంటే చాలా మంచిది. తర్వాత ఇంత పూజ చేసుకున్నా, ఏ పూజ చేసినా అన్నదానం చేయని పూజలు ఫలించవు. కాబట్టి అన్నదానంతోనే సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమం సమాప్తం అవుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి అనాథలకి, వృద్ధాశ్రమంలో, మానసిక శారీరక వికలాంగులు ఎవరికైనా అన్నదానం చేయవచ్చు. అలాగో మనకు కాశీలో అన్నదాన క్షేత్రం నడుస్తుంది. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే అన్నదాన క్షేత్రానికి కూడా అన్నదానానికి సహకరించవచ్చు. ఓకే గురుగారు, అమ్మవారి అనుగ్రహం ఇంకా సత్వరంగా పొందాలి అని అంటే ఏమైనా మంత్రం ఉందా గురూజీ? ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి రోజు 108 చొప్పున చేసుకునే వాళ్ళు ఈ ఆఖరి రోజున కనీసం 1008 సార్లు, రోజు 1008 సార్లు చేసేటువంటి వాళ్ళు యథావిధిగా 1008 సార్లు చొప్పున ఈ చెప్పబోయే మంత్రాన్ని ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే చాలు. ఓకే గురుగారు, ముఖ్యంగా ఏంటంటే మా ఎంఆర్ భక్తి టీవీ ప్రేక్షకులకి మీరు మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు మన పూజా విధానం ఏ విధంగా ఉండాలని చెప్పి చాలా ఓపికగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.